ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా బంగారం ధరల గురించే చర్చ నడుస్తోంది. రోజు రోజుకు అంతకంతగా పెరుగుతూ గోల్డ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడమే లేదు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొంటున్నారు. పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. దేశంలో పసిడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మరి బంగారంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాలేవో మీకు తెలుసా? వాటిలో భారతదేశం స్థానం ఏంటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద 10 బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాను విడుదల చేసింది. బంగారం ఉత్పత్తిలో చైనా నెంబర్ 1. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ మైనింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 2 లక్షల టన్నుల బంగారం భూమి నుండి వెలికితీశారు. 2024లో గోల్డ్ మైనింగ్ సుమారు 3,660 టన్నులకు చేరుకుంది. 2025 నాటికి ఇది 3,750 టన్నులకు అధిగమించొచ్చని అంచనా. ప్రస్తుతం వార్షిక బంగారు ఉత్పత్తి వినియోగంలో చైనా ముందుంది. తవ్విన మొత్తం బంగారంలో చైనా దాదాపు 10% అంటే 380.2 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. షాండోంగ్, హెనాన్, జియాంగ్జీ ప్రావిన్స్లు అత్యధిక మొత్తంలో గోల్డ్ మైన్స్ కలిగి ఉన్నాయి. రెండవ స్థానంలో రష్యా. చైనా తర్వాత రష్యా రెండవ అతిపెద్ద బంగారం ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. దీని పరిమాణం 330 టన్నులు. సైబీరియాలోని విస్తారమైన నిక్షేపాల నుండి బంగారం తీస్తున్నారు. జాబితాలో ఆస్ట్రేలియా 3వ స్థానంలో 284 టన్నుల బంగారు నిల్వలతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది. ఇందులో ఎక్కువ భాగం పశ్చిమ ఆస్ట్రేలియాలోనే ఉంది. అధునాతన సాంకేతికత, స్థిరమైన నిబంధనలు బంగారం ఉత్పత్తిని బలోపేతం చేస్తున్నాయి. కెనడా ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. మొత్తం బంగారం నిల్వ 202.1 బిలియన్ టన్నులు. ఒంటారియో, క్యూబెక్, బ్రిటిష్ కొలంబియా అతిపెద్ద బంగారు గనులు కలిగిన ప్రావిన్స్లు. ఇక్కడి ప్రధాన కంపెనీలు బంగారాన్ని తమ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భావిస్తాయి. 5వ స్థానంలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం కావచ్చు. కానీ బంగారం ఉత్పత్తి పరంగా అది చైనా, రష్యా, ఆస్ట్రేలియా, దాని పొరుగున ఉన్న కెనడా కంటే కూడా వెనుకబడి ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 158 టన్నుల బంగారం నిల్వలతో అమెరికాను జాబితాలో 5వ స్థానంలో ఉంచింది. నెవాడా అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది. ఈ జాబితాలో ఘనా 6వ స్థానంలో ఉంది. వైశాల్యం పరంగా ఇది ఆఫ్రికాలో 26వ అతి చిన్న దేశం. ఇది 140.6 టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉంది. ఘనా ఆఫ్రికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు కూడా. 7వ స్థానంలో మెక్సికో. ఘనా తర్వాత మొత్తం 40.3 టన్నుల బంగారు నిల్వలతో జాబితాలో తర్వాత స్థానంలో ఉంది. సోనారా, జకాటెకాస్, గెరెరో వంటి ప్రాంతాలలో పాత గనులు బలంగా పనిచేస్తున్నాయి. ఈ జాబితాలో ఇండోనేషియా 8వ స్థానంలో ఉంది. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఈ దేశంలో 140.1 టన్నుల బంగారం ఉంది. పాపువాలోని గ్రాస్బర్గ్ గనిని గోల్డ్ కింగ్ అని పిలుస్తారు. ఈ జాబితాలో పెరు 9వ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ దేశంలో 136.9 టన్నుల బంగారం ఉంది. రాజకీయ అస్థిరత, నిరసనలు, ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ బంగారు పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభంగా ఉంది. కాజామార్క్, లా లిబర్డాడ్ వంటి ప్రాంతాలు గోల్డ్ మైనింగ్ కు ప్రసిద్ధి చెందాయి. ఇక 10వ స్థానంలో ఉజ్బెకిస్తాన్ ఉంది. బంగారం ఉత్పత్తిలో ఉజ్బెకిస్తాన్ 132 టన్నుల బంగారంతో 10వ స్థానంలో ఉంది. నవోయ్ మైనింగ్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు దేశంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయి. ఇక భారత్ స్థానం టాప్ 20 బంగారం ఉత్పత్తి జాబితాలో భారతదేశం పేరే కనిపించదు. నేటికి అనేక దేశాలు జీడిపికి సమానమైన బంగారం భారతీయ ఇళ్లు, దేవాలయాలలో నిల్వుంది. భారతీయ ఇళ్లు, దేవాలయాలలో ఉన్న బంగారం మొత్తం దేశం 2 ఏళ్ల బడ్జెట్ కంటే ఎక్కువ. అయితే చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ను కలిగి ఉంది. మన బంగారం ఉత్పత్తి 0.5% కంటే తక్కువగా ఉన్నప్పటికీ డిమాండ్ మొత్తం ప్రపంచ డిమాండ్లో 25% మించిపోయింది. గత 10 సంవత్సరాల ట్రెండ్లు భారతదేశం ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని డిమాండ్ చేస్తుందని సూచిస్తున్నాయి.